హైదరాబాద్ను ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా డెవలప్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో అడుగు ముందుకేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన అనుభవాన్ని మొత్తం రంగరించి తెలంగాణ రైజింగ్ 2047 అనే విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేశారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎలాగైతే విజన్ 2020 అంటూ పరిపాలన కొనసాగించారో సేమ్ అలానే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారో ఏమో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ రైజింగ్ 2047 అనే రాగాన్ని అందుకున్నారు. నీతి ఆయోగ్, ఐఎస్బీ లాంటి సంస్థల సహకారంతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను రూపొందిస్తుండడం విశేషం. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని మొత్తం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం కోర్ అర్బన్ రీజన్ ఎకనామీగా చూస్తున్నారు. కాలుష్యరహిత సిటీగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీలు ప్రస్తుతం కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, అందుకే వాటికి పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోర్ అర్బన్ రీజియన్ను సర్వీస్ సెక్టార్గా మారుస్తున్నారు. ఇక్కడి నుంచి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను తరలిస్తున్నారు. ఈ రీజన్లో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఔటర్ రింగ్ అవతలి భాగంలో రీజనల్ రింగ్ రోడ్లు రాబోతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్లు 360 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని పెరి అర్బన్ రీజనల్ ఎకనామీగా పిలుస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు అనేకం ఈ రీజనల్లో ఉంటాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ వంటివి ఇక్కడే వస్తాయి. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ తెస్తున్నారు. తెలంగాణలో మరిన్ని ఎయిర్పోర్ట్లు రావాల్సి ఉంది. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్పోర్ట్లు ఏర్పాటు కానున్నాయి. హైవే, పోర్ట్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వల్ల పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు 3వ రీజియన్గా చూస్తున్నారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో రైతులను భాగస్వామ్యులను చేస్తాం. తెలంగాణ భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి బాగా అనుకూలంగా ఉన్నాయి. అందుకే ప్యూర్ రేర్ లా తెలంగాణ ముఖ చిత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ మూడింటిని క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఉండబోతోంది. తెలంగాణలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నారు.